మీరంతా సైన్స్ టీచర్స్ కనుక ఈ ప్రపంచ వాతావరణ సదస్సులో జరుగుతున్న అంశాలలో సైన్స్ ఎంత ఉంది అనేది మనము ఒక ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మొట్టమొదట మీకు అందరికీ నా ప్రశ్న, సైన్స్ని మన తెలుగులో ఏమంటాం? ట్రాన్స్లేషన్ శాస్త్రం అంటాము, విజ్ఞానం అంటాము, ఏదేదో అంటాము. కానీ ఎగ్జాక్ట్ సైన్స్ని మనము ఒక పదము ఇప్పటి వరకు ఫిక్స్ చేయలేదు. ఇది బహుశా మీకు ఇదే ఒక పని ఉండొచ్చు. ఎందుకంటే భాష మనము చేస్తున్న పనిలో, అభివృద్ధిలో, మన జీవనంలో మనము తెచ్చుకుంటున్న మార్పుల్లో సైన్స్ ఉన్నది అని అంటున్నాం. కానీ ఆ సైన్స్ అనే పదానికి మనం ఇప్పటివరకు ఒక తెలుగు పదము ఉపయోగించుకోలేకపోతున్నాం. అందుకే మనం వెనుకబడ్డాం. రష్యా కానీ చైనా కానీ వాళ్ళందరూ సైన్స్ వాళ్ళు నేర్పిస్తే వాళ్ళ భాషలోనే నేర్పిస్తారు, వాళ్ళు ఇంగ్లీషు పదాలు వాడరు. ఇప్పుడు ఇంకా సమస్య వస్తుంది. మీరు ఇప్పుడు మాలిక్యులర్ లెవెల్ డిస్కషన్ చేస్తే నోరు తిరగని ఇంగ్లీష్ పదాలు వాడుతున్నాం. అది హెల్త్లో కావచ్చు, ప్లాంట్లో కావచ్చు, యానిమల్ లైఫ్లో కావచ్చు, అన్నిట్లో కూడా. మరి మన సామాన్యులు ఎట్లా అర్థం చేసుకుంటారు దీన్ని? అర్థం చేసుకోలేక మనం ఇల్లిటరేట్ అంటాము, ఆర్ అన్ఎడ్యుకేటెడ్. భాష లేకుంటే ఎడ్యుకేషన్ ఇంకా కష్టం. అది మనకు కూడా అదే వర్తిస్తుంది. ఏదో అన్లెటర్డ్ పీపుల్కే కాదు, ఇంకా బహుశా వాళ్ళకి సూత్రపరంగా అర్థమవుతుంది కానీ విషయపరంగా అర్థం కాకపోవచ్చు. కానీ మనకి రెండు అర్థం కావు, ఎడ్యుకేటెడ్, సోకాల్డ్ ఎడ్యుకేటెడ్కి. ఇది నేను కొన్ని ఉదాహరణలు చెప్తా. బహుశా ఇది మీకు అబ్స్ట్రాక్ట్ అనిపించవచ్చు, నేను చెప్తుంది ఇప్పుడు రెండు విషయాలు. ఒకటి, ఇందాక చంద్రశేఖర్ రెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు. గ్లోబల్, నేషనల్, లోకల్ యాక్షన్ అన్నారు. ఫైన్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ గ్లోబల్ కదా. సమస్య భౌగోళిక సమస్య. ఇది క్లైమేట్ చేంజ్ అనేది, వాతావరణ మార్పు అనేది భౌగోళిక సమస్య. మరి ఇక్కడ వ్యక్తిగతంగా మీరు నేను చేసే దాంతో మార్పు వస్తుందా అనే ప్రశ్న మీలో వచ్చిందా? ఒకరన్నా వచ్చిందా? వ్యక్తిగత మారితే ప్రపంచం అంతా మారుతుంది. కరెక్టే. అంటే ఇది వ్యక్తి మీద ఆధారపడే జరుగుతుందా ప్రపంచ వాతావరణ మార్పు? ఇందులో సైన్స్ లేదా? మరి మనం డెవలప్మెంట్ అంటున్నాం కదా, అండ్ వాట్ ఈస్ డెవలప్మెంట్? వ్యక్తి ఆధారంగా డెవలప్ అయితే మరి మనం ఇంకా డెవలప్మెంట్ కావాలని ఎందుకు అడుగుతున్నాం? వీఆర్ ఆల్రెడీ డెవలప్డ్ కాదా? అది ఓకే, అది అర్థమైంది. కానీ నా ప్రశ్న ఏంటంటే, ప్రపంచ వాతావరణం మారుతుంది, ఇది భౌగోళిక సమస్య. ఈ సమస్యకు పరిష్కారం ఈరోజు మీరు నేను చేస్తే తగ్గిపోతుందా? భౌగోళిక మార్పుపై వ్యక్తి ప్రభావం కూడా కొంత మేరకు ఉంటుంది. కాబట్టి మనం
వారు అనేది వ్యక్తి వల్ల కూడా భౌగోళిక మార్పు మీద ప్రభావం ఉంటుంది కాబట్టి వ్యక్తి కూడా మారాలి. కానీ వ్యక్తి మారాలంటే ఒక వ్యక్తి మారితే సరిపోదు కదా. ఇట్ హ్యాస్ టు బి ఏ కలెక్టివ్ యాక్షన్. అందరం కలిసి చేయాలి. అది కూడా మనకు ఇందాక స్పీకర్లు చెప్పారు, ఇప్పుడు ఆ ప్రతి సదస్సులో కూడా ఇదే చెప్తారు, కలెక్టివ్ యాక్షన్. బట్ ఆర్ వి ఏబుల్ టు అండర్టేక్ ఏ కలెక్టివ్ యాక్షన్? మనం ఒక కలెక్టివ్ యాక్షన్ దిశగా పోగలుగుతున్నామా? పోలేము. ఎందుకంటే ఇక్కడ ఉన్న 200 మందిలో 200 అభిప్రాయాలు ఏ దిక్కు పోవాలంటే ఇదే. దిస్ ఈజ్ ద మెయిన్ బ్యారియర్. ద బ్యారియర్ ఈజ్ ద సైన్స్ అండ్ ద ప్రిన్సిపల్స్ behind climate change have not been understood completely. We see each action differently. ఆయన కాలుష్యం పాట పాడిండు, కాలుష్యం తగ్గిస్తే మార్పు రాదా అని అంత పెద్ద పాట పాడిండు. కాలుష్యం తగ్గించాలంటే ఏం చేయాలి? ప్రసన్న కుమార్ 40 ఏళ్ళు పీసీబీలో పనిచేసిండు. కాలుష్యం తగ్గించాలంటే ఏం చేయాలి? మనం ఉత్పత్తి తగ్గించాలనా, లేదా ఉత్పత్తి నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించాలనా? వాడకాన్ని తగ్గించాలి, వినియోగాన్ని తగ్గించాలి. వినియోగం అంటే ఆ ఉత్పత్తితో వచ్చే వస్తువు వినియోగం తగ్గించాలి. కరెక్ట్గా చెప్పాను. కానీ ప్రపంచ వాతావరణ సదస్సులో జరుగుతున్నాయి అన్నీ దీనికి భిన్నంగా జరుగుతున్నాయి. దానికి పెట్టిన పేరు సైన్స్. కానీ అదే సైన్స్ చెప్పింది ప్రపంచ వాతావరణం మారుతుంది. దానికి 30 ఏళ్ళ కిందట మీరు 1992 పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు కదా, రియో సదస్సులో మొట్టమొదటి యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ వచ్చినప్పటి నుంచి మొట్టమొదటి 10 ఏళ్లలో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ చాలా నివేదికలు ఇచ్చింది. నివేదికలు అన్నీ శాస్త్రవేత్తలు తయారు చేసిన నివేదికలు అవి. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలే తయారు చేస్తున్నారు. కానీ ఇప్పటికీ డొనాల్డ్ ట్రంప్ లాంటి అధ్యక్షులు కూడా క్లైమేట్ చేంజ్ ఈజ్ ఎంటైర్లీ ఏ హోక్స్, అసలు క్లైమేట్ చేంజ్ అనేదే లేదు అని వారు అంటున్నారు. అంటే చూడండి, 2 భిన్న శాస్త్రీయంగా నివేదికలు ఉన్నాయి, అనేక పత్రాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. కానీ రెండో వైపు ఇదంతా ఒక కుట్ర, ఇదంతా ఒక ట్రాష్ అని నిర్ణేతలు చెప్తున్నారు. సరే, ఒక సామాన్యుడు చెప్తే అది వేరే విషయం. సో దట్ ఈస్ వేర్ వెన్ వీఆర్ సేయింగ్ ఇండివిజువల్ చేంజ్ అన్నప్పుడు, ఇండివిజువల్ చేంజ్ ఓకే, కలెక్టివ్గా చేయడం ఓకే, కానీ భౌగోళికంగా నిర్ణయాలు తీసుకునే వ్యవస్థ ఈరోజు ఈ విషయాన్ని నమ్మడం లేదు, ఈ విషయం మీద ధ్యాస లేదు, ఈ విషయం మీద దృష్టి లేదు. మీరు దూర ప్రాంతం సంగతి పక్కన పెడితే, తెలంగాణలో మొన్న వరంగల్లో వరదలు మొట్టమొదటిసారి కాదు, 3 ఏళ్ల కిందట మొట్టమొదటిసారి వచ్చినాయి. 2020లో గోదావరి తీర ప్రాంతం కరీంనగర్ నుంచి వరంగల్ మొత్తం
వరదలు వచ్చినాయి, మొన్న ఇంకెక్కువ వచ్చింది. మరి మనం సైన్స్ కామారెడ్డిలో కూడా వచ్చింది, నేను అంటున్న ఉదాహరణ. మరి ఈ వరదలు దేని వలన వచ్చినాయి అని ఇప్పటి వరకు ఒక పాలసీ బేస్డ్ ఇన్స్టిట్యూషన్ చర్చ ఏమన్నా చేసిందా? మరి మనం నిత్యము వీఆర్ సైన్స్ బేస్డ్ సొసైటీ అంటాం. దెన్ వాట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ ద ఫ్లడ్స్ ఇన్ వరంగల్, కామారెడ్డి, in Adilabad, and recently in Dindi area as well. డిండి ఏరియా అయితే 30-40 ఏళ్ళ తర్వాత అన్ని నీళ్ళు వాళ్ళు ఇప్పటివరకు చూడలేదు. సో ద పాయింట్ ఐఎమ్ మేకింగ్ ఈజ్, మనం నిత్యం సైన్స్ సైన్స్ అని వల్లె వేస్తున్నా, వీఆర్ ఇగ్నోరింగ్ ద సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, అండ్ దట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. నేను ఒక ఆర్టికల్ రాసినాను, మీకు కావాలంటే పంపిస్తా. ద అదర్ ఆస్పెక్ట్ ఈజ్, నౌ సైన్స్ ఈజ్ నో లాంగర్ అబౌవ్ సస్పిషన్. సైన్స్ని మనము గాడ్ లాగా చూస్తాం చాలామంది, దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. బట్ సైన్స్ ఈజ్ యాక్చువల్లీ ఎ డైనమిక్ ప్రాసెస్. ఈరోజు న్యూటన్ చెప్తే రేపు పొద్దున అది కరెక్టా కాదా అని దాని మీద మళ్ళా పరిశోధన చేసి మళ్ళీ కొత్త నిజం తీసుకురావచ్చు. దట్ ఈస్ సైన్స్, ప్రాసెస్, నాట్ ఏ అవుట్పుట్, నాట్ ఏ ఫిగరేటివ్ ఆస్పెక్ట్. సరే, ఇదంతా చూస్తే సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ మర్చిపోతున్నాం. అందులో మొట్టమొదటిది లిమిట్స్ ఆఫ్ గ్రోత్ గురించి ఇక్కడ మాట్లాడాను. లిమిట్స్ ఆఫ్ గ్రోత్ అంటే అభివృద్ధిలో పరిమితులు. ఆ అభివృద్ధిలో పరిమితులు అవి ఎకనామిక్ ప్రిన్సిపల్స్ కావాలి. ఇట్ కేమ్ ఫ్రమ్ సైన్స్. ద సైన్స్ సేస్ దేర్ ఆర్ లిమిటేషన్స్ ఆన్ ది న్యాచురల్ రిసోర్సెస్. అన్ని న్యాచురల్ రిసోర్సెస్కి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ సైక్లికల్ ప్రాసెస్. ఇది మనం ఎంతవరకు గుర్తిస్తాం? నేచర్ వర్క్స్ ఇన్ సైకిల్స్, నాట్ ఇన్ లీనియర్ ప్రాసెస్. మనం లీనియర్ చేసినాం. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఆక్సిజన్ అవుతుంది, ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ సైకిల్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై నేచర్. But we have contributed more carbon dioxide, which has distorted the natural processes, and today we are facing the consequences of that distortion of natural cycles of change. So carbon dioxide sinks అని అనుకున్న సముద్రాలు కావచ్చు, ప్రాథమిక అడవులు కావచ్చు. నేను అడవులు అంటలేను. ఇప్పుడు అడవులు అనేది మన కాన్సెప్షన్లో 10 చెట్లు ఉంటే అడవి అంటున్నాం మనం. ప్రైమరీ ఫారెస్ట్ అంటారు. ప్రైమరీ ఫారెస్ట్ ఇట్ హ్యాస్ ఎన్రిచ్ కంప్లీట్లీ బయోడైవర్స్ రీజన్స్ని ఫారెస్ట్ అంటాం. ఈరోజు 1000 చెట్లు పెట్టి చెట్టు పెడితేనే చెట్టే ఫారెస్ట్ అనే పరిస్థితికి వచ్చింది మనం. సో ఫారెస్ట్ ఆర్ ద సింక్, కార్బన్ సింక్ అంటాం. వారు అన్నారు కదా, కార్బన్ డైఆక్సైడ్ని ఫిక్స్ చేసేది ప్లాంట్. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, చెట్టు కావచ్చు, మొక్క కావచ్చు, గడ్డి కావచ్చు. సో గ్రీనరీ మీన్స్ there is a process of fixing the carbon dioxide, but is it enough in the cycle? ఎందుకంటే మనం ప్రొడక్షన్ చేస్తున్న కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ మచ్ ఫాస్టర్, మచ్ హయ్యర్. But the nature which can absorb this is also being destroyed. సముద్రం ఈరోజు ఇదివరకు 30 ఏళ్ళ కిందట, 40 ఏళ్ళ కిందట ఎంత కార్బన్ డైఆక్సైడ్ తీసుకోగలుగుతుందో అంత సామర్థ్యం ఇప్పుడు లేదు. ఎందుకు అంటే
We have destroyed the coral reefs, we have destroyed the marine life, and we are continuously destroying. So ఈ సైకిల్ ఆఫ్ డిస్ట్రక్షన్లో ఇంకా నేచర్ ఆన్ ఇట్స్ ఓన్ is also getting destroyed because of the processes. సో ఇప్పుడు 1987లో ప్రతిపాదించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈజ్ ఏ వయా మీడియా బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. అది 1987లో ప్రపోజ్ చేసింది. ఈరోజు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే పదము మీరు ఎక్కడ కూడా క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్లో వినరు. టుడే వీఆర్ టాకింగ్ ఆఫ్ సంథింగ్ బియాండ్ దట్. అంటే మనం డెవలప్మెంట్ అని అంటున్న దాన్ని మళ్ళీ పునరాలోచించండి, పునర్సమీక్షించండి. దట్స్ అ మెసేజ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ COP. And we are not discussing there and here also. నాకైతే ఇప్పుడు చాలాసార్లు తెలంగాణలో మేము అభివృద్ధి చెందినాం, అందరము వి బిలీవ్ ఇన్ దట్. అండ్ వాట్ ఈస్ ద సైంటిఫిక్ స్టేటస్ ఆఫ్ దట్ డెవలప్మెంట్? టుడే ఎవ్రీ హోమ్ there are two people who cannot continue their life without eating a tablet. పొద్దున్న లేచి ఒకటో రెండో టాబ్లెట్లు వేసుకోకుండా ఉండని వ్యక్తి ఏ కుటుంబంలో కూడా లేరు. ఉన్నారా? గుడ్, ఉంటే మంచిది. అది ఇంకా తగ్గుతుంది సంఖ్య. నేను 10 ఏళ్ళ కిందట చెప్పినప్పటికీ ఇప్పటికీ ఇంకా మార్పు వచ్చింది. నేను కూడా మొన్నటిదాకా వేసుకోలేదు. సో అంటే హెల్త్ పరంగా ఇప్పుడు మనం జీవన శైలి ఒక సగటు జీవన శైలి పెంచుకున్నామంటే వాట్ ఆర్ ద ఇండికేటర్స్ విచ్ ఆర్ గివింగ్? రెండిటి మధ్య తేడా చూడండి. సుఖంగా సంతోషంగా జీవించగలిగే పరిస్థితి ఈరోజు డబ్బు ఉన్నా లేకున్నా లేదు. అది తెలంగాణలో లేదు, చాలా చోట్ల లేదు, అమెరికాలో అయితే అసలే లేదు. విచ్ వీ థింక్ యాజ్ డెవలప్డ్ కంట్రీ. అది చాలా విషయాలు ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ November 10, day before yesterday, and up to 21. మీకు తెలిసి ఉంటుంది, ఎవ్రీ ఇయర్ ఫర్ ద పాస్ట్ 30 years ఒక సబ్జెక్ట్ మీద ఇన్ని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ జరగలేదు. ఏ సబ్జెక్ట్ మీద కూడా, ఓన్లీ వన్ సబ్జెక్ట్, దట్ ఈస్ క్లైమేట్ చేంజ్. అండ్ దట్స్ హ్యాపెనింగ్ ఫ్రమ్ November 10 to 21. సో మై బిగ్గెస్ట్ కన్సర్న్ ఈజ్ ఇండియా. మనం ఏమంటాం, పురాణాల్లో మన విజ్ఞానము శాస్త్రము ఉన్నది. వి వేర్ ఏ సైన్స్ బేస్డ్ సొసైటీ అండ్ వీ హ్యావ్ మన ఆ విజ్ఞానం ఈరోజు రైతుల్లో, చేతి వృత్తిదారులు అందరిలో ఉందని అంటున్నాం. మరి ఈ ట్రెడిషనల్ నాలెడ్జ్ సిస్టమ్ is not being reflected in the climate change conferences. దానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి. 2 చెప్పి నేను ఆపేస్తాను, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి, టైం కూడా లేదు. ఒకటి, బిల్ గేట్స్ ఏమంటాడంటే కాలుష్యం ఏదైతే కర్బన ఉద్గారాలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయో దాంట్లో అత్యధికంగా వ్యవసాయం నుంచి వస్తుంది. ఆ వ్యవసాయం కూడా ఆధునిక వ్యవసాయం, అందులో యానిమల్ బేస్డ్ ఫార్మ్స్ తోటి వస్తున్నాయి అని ఆయనే కాదు, శాస్త్ర పరిశోధనలు కూడా చెప్తున్నాయి. అయితే దానికి పరిష్కారాలు ఏముంటాయి అది మీరు ఆలోచన చేయండి. కానీ అంతర్జాతీయంగా మనకేం చెప్తున్నారు పరిష్కారాలు?
యానిమల్ బేస్డ్ ఫార్మ్ సిస్టమ్స్ నుంచి పొల్యూషన్ ఎక్కువ వస్తుంది కనుక ఏంది అంటే కౌస్, ఆవులు వాటి జీవన క్రమంలో ప్రతిరోజు నిత్యము మన ఏమంటారు బెలోయింగ్ అండ్ రిలీజింగ్ ద గ్యాస్, మిథేన్ గ్యాస్ రిలీజ్ చేస్తున్నాయి ఆవుల వల్ల. అందుకని ఇప్పుడు ఆవులను ఆ గ్యాస్ రిలీజ్ చేయకుండా జన్యు మార్పిడి ఆహారం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పుడున్న సైన్స్ నుంచి వచ్చిన పరిష్కారం, సైన్స్ బేస్డ్ బిజినెస్ నుంచి వచ్చిన పరిష్కారం. గ్యాస్ ఒక ప్రాణి నుంచి వచ్చే గ్యాస్ని కూడా కార్బన్ ఎమిషన్స్లో వీళ్ళే జోడించరు. సాధారణంగా దేర్ ఇస్ ఎ బయోలాజికల్ కార్బన్ ఎమిషన్ అండ్ దేర్ ఇస్ ఎ ఫిజియలాజికల్ ఆంథ్రోపోజెనిక్ కార్బన్ ఎమిషన్. అంటే మనం చేసే కార్యక్రమాల వల్ల, మనం చేసే పనుల నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ ఒకటైతే, సాధారణంగా ప్రకృతిలో జనరేట్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్. కానీ వీళ్ళు ఆవుని ప్రకృతిలో భాగంగా చూడకుండా అదొక వస్తువుగా, అదొక బిజినెస్ వ్యాపారాన్ని పెంచే ఒక కమాడిటీగా చూడడంతో ఈరోజు ఆవు కూడా గ్యాస్ వదులుతుంది. కాబట్టి ఇది తగ్గియాలని వీళ్ళు ఒక పరిష్కారం తీసుకొచ్చాం. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్. ఇది జస్ట్ వన్ ఎగ్జాంపుల్. నేను ఆ విషయం చర్చలోకి వచ్చినప్పుడు నేను చెప్పిన సింప్లెస్ట్ థింగ్ ఏం చేస్తాం చెప్పండి. ఆవు గ్యాస్ వస్తుంది అంటున్నారు, తగ్గించాలంటే ఏం చేస్తాం? మన సాంప్రదాయ విజ్ఞానం ఏం చెప్తుంది? ఆవు అనేది అది దానికి తెలుసు, అది ఏ ఆహారం తింటే దాని శరీరం ఎట్లా ఉంటుందో దానికి తెలుసు. దాన్ని కట్టేయకుండా వదిలేస్తే అది పోతే తింటుందిరా బాబు అని మనకు తెలుసు. అంటే నువ్వు చేయాల్సిందేంటి? యూ షుడ్ రిమూవ్ ఆల్ స్టాల్ బేస్డ్ యానిమల్ ఫార్మింగ్ సిస్టమ్స్. బ్రెజిల్లో కానీ నెదర్లాండ్స్లో కానీ మొత్తం ప్రపంచంలో కమర్షియల్ స్టాల్ బేస్డ్ ఫార్మింగ్ సిస్టమ్స్ అన్నీ, అది మన కోడి లెక్క. పౌల్ట్రీలో ఏం చేస్తాం? కోడిని బయటకు వదులుతారు ఎవరన్నా? చిన్న ఒక 2 కోళ్ళు పట్టే దాంట్లో 50 కోళ్ళు వేస్తారు. ఎందుకంటే దానికి కాళ్ళు పెరగద్దు. అది కాళ్ళు పెరగకుండా దాని కొవ్వు పెరిగితే ఆ వెయిట్ వస్తుంది, దాన్ని అమ్మేసి లాభాలు చేసుకోవచ్చు. కోడికి తెలుసు, ఆవుకి తెలుసు, గొర్రెకు తెలుసు, బర్రెకు తెలుసు ఏం తినాలో మనకంటే ఎక్కువ తెలుసు. వాటికి ఉన్న విజ్ఞానం వాటికి ఉంది. కానీ మనం ఆహారం దానికి పెట్టి దాని ఆహార జీర్ణక్రియ అని మనము నాశనం చేసి, దీనికి మళ్ళీ పరిష్కారం నేను ఇంకొక ఫీడ్ ఇస్తున్నా అని ఇచ్చారు. అది బోవియర్ అని ఒక యానిమల్ ఫీడ్ ఇస్తే నెదర్లాండ్స్లో కంపల్సరీ చేస్తే ఆవులు చచ్చిపోయి తినక ఆగితే మొన్న 3 రోజుల క్రితం నెదర్లాండ్స్ సైడ్ విల్ స్టాప్ మేకింగ్ ఇట్ కంపల్సరీ అన్నారు. అంటే ఈ ఆధునిక అభివృద్ధిలో మనము సైన్స్ని ఎట్లా ఉపయోగించుకుంటున్నాం అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఇలా అనేకం ఉన్నాయి. రవీందర్ గారు అయితే ఇంకా చాలా బాగా చెప్తారు. రెండవది, మన దగ్గరకు వచ్చేటప్పటికే ఇది చేసి ముగిస్తా. ఇప్పుడు చాలా విషయాలు పురుషోత్తం రెడ్డి గారు చెప్పారు. ద ఇష్యూ ఈజ్ నాట్ జస్ట్ క్లైమేట్ చేంజ్. Issue is also about loss of biodiversity. Issue is also chemicalization of our life.
అండ్ ఇష్యూ ఇది ఆల్సో అబౌట్ అవర్ లైఫ్ స్టైల్. అందుకే ఇప్పుడు ఇంకా క్లైమేట్ చేంజ్ దాటి మేము మాట్లాడుతున్నది ఇంకా 3 చాలా ప్రధానమైన విషయాలు. ఒకటేమో కెమికలైజేషన్. ప్రపంచవ్యాప్తంగా మనకి ఇది కావాలి అది కావాలని ఇప్పుడు దాదాపు 3,40,000 రసాయనాలు మన జీవితంలో నిత్యం వాడుతున్నాం మనం. ఇందులో దాదాపు 3,00,000 రసాయనాలు దే ఆర్ కాంపౌండ్స్, నాట్ బేసిక్ కెమికల్స్. బేసిక్ కెమికల్ మన శరీరాల్లో బేసిక్ కెమికల్స్ ఉంటాయి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్, బట్ ద సింథటిక్, ఆర్టిఫిషియల్ అండ్ కన్స్ట్రక్టెడ్ కాంపౌండ్స్. అందులో దాదాపు 3,00,000 కాంపౌండ్లు దే డోంట్ బ్రేక్ డౌన్. ద వర్డ్ ఈజ్ ఫర్ ఎవర్ కెమికల్స్. అంటే ఆ కెమికల్ వేడి వల్ల కానీ, చలి వల్ల కానీ, నీళ్ళ వల్ల కానీ, గాలి వల్ల కానీ చెడిపోదు. అంటే విచ్ఛిన్నం కాదు అది. అట్లాంటి కెమికల్స్ మనం 100,000 టన్నుల్లో రోజు వాడుతున్నాం. అవి పర్యావరణంలో ఎక్కడ పడితే అక్కడ నిలిచిపోతున్నాయి. అండ్ దే ఆర్ అక్యుములేటింగ్ ఆల్సో. బయో అక్యుములేషన్ అంటారు. అటు ఇటు చేసి అది ఒక కప్పలో ఉంటే కప్ప నుంచి పాము నుంచి ఇంకో దానికి అట్లా బర్రె నుంచి మనకు రకరకాలుగా ఫుడ్ చైన్లో వీఆర్ అట్ ద టాప్. అన్నిటి నుంచి మన దగ్గర మళ్ళీ చేరుతుంది. ఈ కెమికలైజేషన్ మీద అగైన్ నన్ ఆఫ్ అస్ ఆర్ వర్కింగ్. అందులో ఇప్పుడు కొత్త రకం PFAS అంటారు. PFAS గ్రూప్ ఆఫ్ కెమికల్స్ చాలా ఉన్నాయి. అది పాలిఫ్లోరో ఏదో పొడుగు ఉంది, అది ఆ గుర్తు కూడా వస్తలేదు. అండ్ దీస్ ఆర్ మచ్ మోర్ డేంజరస్ కెమికల్స్. మనం మొన్న ఏం చెప్పినాము, కర్నూలులో బస్సు ప్రమాదం అయినప్పుడు అంతా ఓకే 20 మంది కాలిపోయినరు, చనిపోయినరు. మన వాళ్ళు ఏం చెప్పినారు, వీ షుడ్ హ్యావ్ అదేంటి గ్యాస్ కావాలన్నారు, ఫైర్ రిటార్డెంట్స్. ఆల్ ఫైర్ రిటార్డెంట్స్ ఆర్ PFAS కెమికల్స్. అందులో క్లోరోఫ్లోరోకార్బన్ రకరకాలు ఉంటాయి. ఇప్పుడు ఇంకా కొత్త ఫైర్ రిటార్డెంట్ కెమికల్స్ అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి. మరి అది పరిష్కారం అని మనం చెప్తున్నప్పుడు మరి దీని గురించి ఎవరు ఆలోచించట్లేదు? ఆస్ట్రేలియన్ ఫైర్ మెన్ అసోసియేషన్ వాళ్ళు పోరాడుతున్నారు, మేము పనిచేసే కెమికల్స్లో ఇవి ఉండడం వల్ల మన క్యాన్సర్ వస్తుంది, ఇవి తగ్గించమని. మనం అసలు దాని వైపే ఆలోచించట్లేదు. కర్నూలు బస్సు ప్రమాదం నివారించవచ్చు అని చెప్తారు. ఎట్లా నివారిస్తాం? ఫైర్ ఎక్స్టింగ్విషర్ వలన నివారణ కాదు అది. దీర్ఘకాలిక పరిష్కారాలు ఆలోచించాలి. నా దగ్గర కెమికల్ ఉంది కాబట్టి చేస్తామని అనుకుంటే కుదరదు అది. సో ఇట్లాంటి కెమికల్స్ చాలా ఉన్నాయి. ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ లైఫ్ ఇన్ వేరియస్ వేస్. అందులో ప్లాస్టిక్స్లో దాదాపు 13,000 కెమికల్స్ ఉన్నాయి. అయితే వాటి సేఫ్టీ, మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్స్ అని తయారు చేస్తారు, ప్రతి కెమికల్కి తెస్తారు. కానీ ఓన్లీ 1%కే ఇప్పటి వరకు ఎంతో కొంత డేటా ఉంది, మిగతా వాటికి లేదు. అసలు డేటా బేసే లేదు మన ఇండియాలో. అయితే ఎన్ని కెమికల్స్ ఉత్పత్తి అవుతున్నాయి, ఎన్ని వాడుతున్నాము, ఎన్ని మంచివి, ఎన్ని ప్రమాదకరమైనవి అని చెప్పే శాస్త్రం కానీ, డేటాబేస్ కానీ, విషయ పరిజ్ఞానం కానీ మన దగ్గర లేదు. కానీ మనకు అమెరికా వాడు ఇస్తుండు, జపాన్ వాడు ఇస్తుండు కాబట్టి తెచ్చుకుంటున్నాం మనం. అండ్ వీఆర్ సేయింగ్ వీఆర్ డెవలపింగ్. చాలా ఉదాహరణలు ఉన్నాయి మీకు. ఇప్పుడు పప్పులో కూడా పెసరపప్పు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఎక్కడి నుంచి? కెనడా నుంచి. కెనడా పెసరపప్పు తినరు వాళ్ళు, ఉత్పత్తి చేసి మనకు పంపిస్తారు. ఆ పెసరపప్పు అక్కడ చలి ప్రదేశం కాబట్టి, పంట ఎండదు కాబట్టి దే ఆర్ యూజింగ్ గ్లైఫోసేట్
యాజ్ ఏ డ్రైయింగ్ కెమికల్, దానికి ఒక పేరు ఉంది మర్చిపోయాను, అదే బేసికల్ దాన్ని డ్రై చేస్తుంది అంతే. దాని మీద స్ప్రే చేస్తే క్లోరోఫిల్ అన్నారు కదా, ఆ క్లోరోఫిల్ ఎబిలిటీ, స్టొమాటో ఇవన్నీ పోతాయి, ఎండిపోతుంది పంట. అండ్ దాట్ వీఆర్ ఇంపోర్టింగ్. సో కెమికల్ ఇక మీకు ఇంకా రోజంతా చెప్పిన టైం దొరకదు, కానీ ఐఎమ్ జస్ట్ సేయింగ్ దాట్. ఇక రెండవది ప్లాస్టిక్స్ అయితే విపరీతంగా వాడుతున్నాం మనం. అసలు దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి, రెగ్యులేట్ చేయాలని అంతర్జాతీయంగా ఈ మధ్య ఒక సదస్సు జరుగుతుంది. ఇప్పటికి 5 మీటింగ్లు అయినాయి, కానీ ఈ మీటింగ్లో ఒప్పుకోలేదు. ఏం ఒప్పుకోలేదు? ప్లాస్టిక్ పుట్టినప్పటి నుంచి ప్లాస్టిక్ మళ్ళీ దాని లైఫ్ సైకిల్ మొత్తం, అంటే అది ఎప్పుడు చనిపోదు కనుక, డెడ్ కాదు కనుక, ఆ లైఫ్ సైకిల్ని సర్క్యులర్ ఎకానమీలో తీయాలి. కానీ ఇప్పటికీ సరిపోతలేదు. అసలు ఉత్పత్తి తగ్గియాలని డిమాండ్ వస్తే ఒప్పుకోలేదు, మన ప్రభుత్వం కూడా ఒప్పుకోలేదు. కానీ పురుషోత్తం రెడ్డి సార్ చెప్పారు కదా, తెలంగాణ అంతటి ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్. మరి అదే శ్రీలంక పోతాం, శ్రీలంక పోయి చూడండి, అక్కడ రోడ్ల మీద కూడా ప్లాస్టిక్ కనపడదు. ఇక్కడ రోడ్డు కాదు కదా, మన ఇంట్లల్లో ఈ కాంపౌండ్లలో కూడా చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కూడా కనపడతాయి. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏ మేనేజ్మెంట్ ఇష్యూ, ఇట్ ఈస్ ఆల్సో ఏ ప్రొడక్షన్ ఇష్యూ అండ్ ఏ సీరియస్ ఇష్యూ. అది కూడా అగైన్ చాలా పెద్ద సమస్య. ఇక మూడోది, మీరు అది ఎక్కడ వినుండరు, కొందరు బయాలజీ టీచర్స్ తెలిసి ఉంటుంది. మనమేమో ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా కార్బన్ ఎమిషన్స్ పెరుగుతున్నాయి, అండ్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటున్నాం. అంటే కేవలం మనిషి చేయడం వల్ల అక్కడ పెరుగుతుంది. మనిషే పాపాత్ముడు అని మనం డిసైడ్ అయిపోయినాం. ఏదో దాన్ని తగ్గించే ప్రయత్నం ఈ ప్రపంచ వాతావరణ సదస్సులో జరుగుతుంది. అక్కడ దృష్టి ఉంది మనకు, కానీ మనిషి ఇంకొక దగ్గర ఈరోజు చేస్తున్న విధ్వంసం, దట్ ఈస్ మాలిక్యులరైజేషన్ ఆఫ్ లైఫ్. మాలిక్యూల్స్లో కూడా ఇంటర్ఫియర్ అవుతున్నాము. We are interfering with the plant molecules, we are interfering with virus molecules, we are interfering with bacteria molecules, and then the horizontal transfer which happens across the species. దీని మీద చాలామంది బయోసేఫ్టీ ఉండాలి, అసలు పరిశోధన చేస్తున్నారు, ప్రివెన్షన్ ప్రిన్సిపల్ ఉండాలని ఒక 20 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్నా ఎవరు పట్టించుకుంటారు. అది అందులో ఒకటి జన్యు మార్పిడి, పంటలు, బీటీ పత్తి ఒకటే కాదు, జీన్ థెరపీస్ విని ఉంటారు. మీరు ఎంతమంది కోవిషీల్డ్ తీసుకున్నారో, ఆల్ ఆఫ్ యూ ఆర్ ద టార్గెట్ ఆఫ్ దట్ జీన్ థెరపీ. కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళు, కోవాక్సిన్ కాదు. Covishield is a gene therapy, it's not a vaccine, because it interferes with your cellular biology. అందుకే ఇప్పుడు కొత్త పేరు సింథటిక్ బయాలజీ. సింథటిక్ బయాలజీలో ఇప్పుడు ఒక కొత్త టూల్ వచ్చింది, దాన్ని క్రిస్పర్ అంటారు. క్రిస్పర్ Cas9, క్రిస్పర్ Cas12 అని. మీ దగ్గర ఒక కంప్యూటర్ ఉంటే యూ క్యాన్ ఇంటర్ఫియర్ విత్ ద సెల్. అంటే మన ప్రాణంలో, ప్రాణికోటిలో ప్రాథమికంగా ఉండే కణజాలంలో కూడా మనము ఈరోజు ఇంటర్ఫియర్ అవుతున్నాము, దాన్ని మారుస్తున్నాం. And that's becoming a dangerous game because we don't understand what is happening. We don't understand the consequences.
దాని పరిణామాలు ఏందో కూడా అర్థం చేసుకోము, ఎందుకంటే కంటికి కూడా కనపడదు. అది బయాలజీ టీచర్ ఎంత ఉంటుంది మాలిక్యూల్, ఈ నా వేలు మీద ఉన్న గీతలో 1000 10,000 టైమ్స్ చిన్నగా ఉంటుంది. మనకు కనపడదు. మన కనపడని లోకంలో మనము చేస్తున్న విధ్వంసము చదువుతూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే యూ విల్ గెట్ కన్సర్న్డ్ అబౌట్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇర్రివర్సిబుల్. మనం చేసేది ఇక అది మళ్ళీ వెనక్కి రాదు. వారు వస్తున్నారు. ఒక మాట చెప్పి మీకు ఈ మధ్య కొత్తగా విన్నారో లేదో, జన్యు మార్పిడి దోమలు వచ్చినాయి తెలుసా? దోమలను చంపుదామని మనం 50 ఏళ్ళ నుంచి అనేక రకాల కెమికల్స్ వాడుతున్నాం, DDT ఇవి అవి అన్నిటినీ తట్టుకొని దోమలు బతుకుతున్నాయి, పెరుగుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్లో దోమల లాంటి స్పీషీస్ ఇంకా పెరుగుతాయి. వామ్ అట్మాస్ఫియర్లో ఇవి ఇంకా పెరుగుతాయి. ఈ దోమలను చంపడానికి ఆక్సిటెక్ అనే కంపెనీ జన్యు మార్పిడి దోమలని ప్రవేశపెడుతుంది ఇప్పుడు. మరి ఆ జన్యు మార్పిడి దోమ ఏం చేస్తుందంటే ఇంకొక దోమతోటి సంపర్కమై దానికి పుట్టే ఇంకా పిల్లల్ని గుడ్డు పెట్టే ఆ రీప్రొడక్టివ్ కెపాసిటీని అది తగ్గిస్తుంది అని చెప్పారు. ఈ ఫార్ములా మొదటి నుంచి చెప్తున్నారు. DDT పని ఏంది? దోమను చంపడమే కాదు, అది హార్మోనల్ ఫంక్షన్ కానీ రీప్రొడక్టివ్ ఫంక్షన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఇది ఎప్పటి నుంచో చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ దోమ, ఇట్లాంటి దోమను కొడితే అవుతుందేమో తెలియదు, కానీ మనిషిని కొట్టినాక ఏమవుతుంది? వి డోంట్ నో. ఇప్పుడు ఇంకా కొంత రీసెర్చ్ చెప్తే ఇంకా నవ్వుతారు. మనం సేప్ అంటాం కదా, యాపిల్ సేప్ కట్ చేస్తే ఏమవుతుంది? బ్రౌనిష్ అవుతుంది. ఇది బ్రౌన్ కాకుండా, సేపు బ్రౌన్ కాకుండా దాంట్లో జన్యు మార్పిడి యాపిల్ తీసుకొస్తున్నారు. ఈ ఓడడిగినరా బాబు, ఇది సమస్యనా? అది బ్రౌన్ అయితే ఏంది, కాకుంటే ఈ ఇంకోటి ఏందో టమాటాలో జపాన్లో కూలిపోకుండా కాదు, టమాటోలో అదొక యాసిడ్ ఉంటుంది, అది న్యాచురల్ యాసిడ్. అదొకటి ఉంది, మళ్ళీ చెప్తా, గుర్తొస్తలేదు. ఒక్కొక్క అయితే అది దానివల్ల ఏమవుతుందంటే మన బ్రెయిన్ యాక్టివేట్ స్టిమ్యులేట్ అవుతుంది. దానివల్ల దాన్ని 3 ఇంతలు చేస్తారట. ఎందుకు ఓడడిగిన 3 ఇంతలు చేయమని? 3 టమాటాలు తింటే పెరగచ్చు కదా. ఒక టమాటాలో 3 ఇంతలు చేసినాక ఏమైంది? కాన్సిక్వెన్స్ చేసినాక ఏమైందంటే ఆ తిన్న వాళ్ళకి నిద్ర వస్తుంది. ఇగో ఇట్లున్నాయి పరిశోధనలు. సరే, ఇప్పుడు ఆ టమాటా తర్వాత అంతా తెలియదు కదా, అదేం టమాటా ఇదేం టమాటా. అది డిజైనర్ బేబీస్ అని చెవులు ముక్కులు ఎట్లా కావాలో కంప్యూటర్లో చెప్తే దాని ప్రకారం డిజైనర్ బేబీస్ అని. సరే, ఇష్యూ ఏంటంటే మన జన్యు సంపద, ద జర్మ్ ప్లాజం, న్యాచురల్ జర్మ్ ప్లాజంలో మనము ఇంటర్ఫియర్ అవుతున్నాము. రేపొద్దున జర్మ్ ప్లాజం మారినాక అది ఎప్పుడు మారింది, ఎక్కడ మారింది తెలియదు. ఇప్పుడు మీకు కనపడుతున్న సమస్యలు దాంతో రిలేటెడ్. మీకు ఈ జీన్ థెరపీ వల్ల టర్బో క్యాన్సర్స్ వస్తున్నాయి. క్యాన్సర్ 5-6 ఏళ్ళు అయ్యేది ఈరోజు 3 నెలల్లోనే వస్తున్నాయి.
పిల్లలు ADHD కావచ్చు, ఆటిజం కావచ్చు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. కానీ దెర్ ఈజ్ నౌ ఏ సైన్స్ విచ్ ఈస్ ఫాస్ట్ డెవలపింగ్. ఆ సింథటిక్ బయాలజీ ఒక కంప్యూటర్ పెట్టి ముందట కూర్చుంటే చేయొచ్చు. అన్రెగ్యులేటెడ్, ఎవరేం చేస్తున్నారో తెలియదు, అన్బిలీవబుల్ లెవెల్స్. కాబట్టి ఈ 4 సమస్యలు ప్రపంచ వాతావరణం గురించి మనం మార్పు చేయాలి. ఇండివిజువల్ యాక్షన్ అన్నారు. ఇండివిజువల్ యాక్షన్లో మై సజెషన్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ 3 విషయాలు ప్రధానం. ఒకటేమో వేడి, ఇంకోటి వర్షము, ఇంకా మూడోది దుమ్ము, ఎయిర్ పొల్యూషన్. మీరు సైన్స్ టీచర్గా మీరు చేయగలిగేది ఈ 3టికి మీరు ఒక డివైజెస్ మీ స్కూల్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఏడన్నా పెట్టుకుంటే వీల్ హ్యావ్ లాట్ ఆఫ్ డేటా. ఎందుకంటే ఈరోజు డేటా లేక ఈ ఒక్క ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రికి కానీ ఏం అర్థమవుతలేదు. మనం వర్షాలు పడుతున్నాయి అంటున్నాము, మీడియాకేమో పదాలు దొరకలేదు. ఇప్పుడు వాళ్ళు కుంభవృష్టి అని వాడేసాను, పడుతుంది క్లౌడ్ బర్స్ట్ అంటారు. అది క్లౌడ్ బర్స్ట్ కాదు. అది క్లౌడ్ బర్స్ట్ డెఫినేషన్ ఏంది? ఏ గివెన్ ఏరియా మేబీ విత్ ఇన్ 1 కిలోమీటర్ ఎంత పడానో దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు. అయితే ఇది హ్యాపెనింగ్ ఓన్లీ ఇన్ నార్త్ ఇండియా, ఇక్కడ కాదు, హిమాలయన్ రీజియన్లో. కానీ ఇక్కడ పడుతుంది, చాలా ఎక్కువ పడుతుంది. దాని పదం ఏం పెట్టాలి వీళ్ళకి తెలుస్తలేదు. కుంభవృష్టి, కుండతోటి పోసి అయిపోయింది, ఇంకేం వాడాలి? బట్ వేర్ ఈజ్ ద డేటా? మీరు మొన్న చూసారు ములుగులో, పోయిన సంవత్సరం ములుగులో అడవి ఒక దాదాపు 10 కిలోమీటర్ల రేంజ్లో అడవి అంతా పడిపోయింది. అడవి అంటే చెట్లు. నన్ను మీడియా పిలిచింది, ఇది టోర్నడో వచ్చింది. టోర్నడో అంటే నేను టోర్నడో ఇక్కడ రాదు, కానీ గాలి, విపరీతమైన గాలి వచ్చింది, సుడిగాలి. అది మళ్ళా మొన్న ములుగులో వచ్చింది, ఇంకొక ప్రాంతంలో వచ్చింది. అంటే క్లైమేట్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ డేంజరస్. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. గాలి, క్లైమేట్ అంటే ఏంది? వాటర్ వేపర్, హాట్ ఎయిర్, కోల్డ్ ఎయిర్, విండ్, ఇవన్నీ కలగలిపింది. అండ్ అది ఎప్పుడు ఇంటరాక్షన్ ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుందో తెలియదు. సో నేనేమంటున్నా, మీరు అందరూ సింపుల్ డివైజెస్, ఎయిర్ పొల్యూషన్ డివైజెస్ కానీ, పార్టికులేట్ మ్యాటర్ మెజరింగ్ డివైజెస్ కానీ, చిన్నవి మనకు ఇప్పుడు 500, 1000, 2000 రూపాయలకు దొరుకుతున్నాయి. టెంపరేచర్ కూడా, హీట్ వేవ్ ఉంది, హీట్ వేవ్ ప్లాన్స్, యాక్షన్ ప్లాన్ ప్రసన్న కుమార్ కూడా అందులో ఇన్వాల్వ్ అయింది. కానీ హీట్ వేవ్ అని డిక్లేర్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర డేటా లేదు. కానీ తెలంగాణలో మీరు చూడొచ్చు, మంచిర్యాల కానీ ఏ ప్రాంతంలో కూడా ఇప్పుడు యావరేజ్ టెంపరేచర్ మార్చి వరకే 50 డిగ్రీలు పోతుంది. నైట్ టెంపరేచర్కి డే టెంపరేచర్ మధ్య గ్యాప్ తగ్గుతుంది. గత సంవత్సరం అయితే ఢిల్లీలో నైట్ టెంపరేచర్ రీచ్డ్ అప్ టు 35 డిగ్రీస్. నైట్, డే టైం కాదు. రాత్రి రిలీఫ్ లేదు, పొద్దున లేదు. మరి ఈ పరిస్థితిని కనీసం డేటా అన్నా మన దగ్గర ఉందా చెప్పడానికి? వై కాంట్ వీ హ్యావ్ జస్ట్ థర్మామీటర్ అండ్ స్టార్ట్ మెజరింగ్ అండ్ షేరింగ్ దట్ డేటా? క్రౌడ్ సోర్సింగ్ అంటాం మనం, అన్నాం కదా, ఇండివిజువల్ యాక్షన్ హెల్ప్స్ ఇన్ యాక్టింగ్ అట్ ద గ్లోబల్ లెవెల్. మీరు రాసుకోండి, ఐక్యూ ఎయిర్ అనేది ఒకటి ఉంది, ఐక్యూ AIR, అది వెబ్సైట్ ఉంది. మీరు ఆ డివైజెస్ తెచ్చుకొని డేటా పెడితే అది గ్లోబల్ లెవెల్కి రీచ్ అవుతుంది. మన దగ్గర డేటా లేక మనకేం కావాలో అడుగుతలేము, మనకు నష్టం ఎట్లా జరుగుతుందో చెప్తలేము, మనం ఎదుర్కొంటున్న పరిణామాలు చెప్తాం. మనమంటే మన గ్రామాల్లో ఉన్న పేదలు, రైతులు, గ్రామీణ ప్రాంతాల వారికి మనం చేసే సేవ ఏంది అంటే
కనీసం ఇట్లాంటి శాస్త్రం డేటా అన్నా మనం ఇవ్వగలిగితే రేపొద్దున విధాన నిర్ణయాలు కానీ మార్పులు కానీ మనం చెప్పగలిగే పరిస్థితి ఉంటుంది. గ్రామాల్లో పార్టికులేట్ మ్యాటర్ 2.5, పార్టికులేట్ మ్యాటర్ 10 విపరీతంగా ఉన్న గ్రామాలు చాలా ఉన్నాయి. ఎందుకు? 2 వీలర్ ట్రాఫిక్, ట్రాక్టర్స్ తోటి ఎంత దుమ్ము ఎంత లేస్తుంది మీ గ్రామాల్లో. మనం గ్రామం అంటున్నాం, ఆ గ్రామాల్లో ఇదివరకు ఉన్న వాతావరణం లేదు. అంటే మనం జీవించే వాతావరణంలో కాలుష్యం పెరుగుతుంది, వేడి పెరుగుతుంది, హ్యూమిడిటీ పెరుగుతుంది, వర్షం విపరీతంగా పడుతుంది. వీటిని 4ని కొలిచే సాధనాలు మన దగ్గర ఉంటే మనం ఒక సైన్స్ బేస్డ్ పాలసీ కొరకు అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఈ ఫోరం ద్వారా మీరు ఈ పని ఇమ్మీడియట్ టేకప్ చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు.